హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందు వీడియో కాశీపట్నం ఓల్డ్ శివాలయం చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం మన అనంతగిరి వాటర్ ఫాల్స్ చూపిస్తాను. దానికి ఎలాగెలాలో చెప్తాను. అలా వచ్చే దారిలో విజయనగరం నుంచి తాటిపూడి రిజర్వాయర్ తెలుసు కదా మీకు. ఇప్పుడు దాని పేరు మారింది, మీకు గుర్రుపాటి బుచ్చప్పారావు రిజర్వాయర్ అని. ఇంతకుముందు అదే పేరు ఉండేది, మధ్యలో తీసి మళ్ళీ తాటిపూడి రిజర్వాయర్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ నేమ్ పెట్టారన్నమాట, గుర్రుపాటి బుచ్చప్పారావు గారి రిజర్వాయర్ అని. తెలుసలేదు, అందుకే తెలియజేద్దామని మీకు చెప్పాను. ఈ రిజర్వాయర్ ఎప్పుడు నాకు ఒక మంచి స్వీట్ మెమరీ అండి. ఎందుకంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి తాటిపూడి రిజర్వాయర్ దగ్గర. అది చూసుకొని అలాగా మేము బయలుదేరాం. ఇటు పక్క వెళ్తే మనకి వీడియోలో చూపిస్తున్నానుగా, లెఫ్ట్ సైడ్ ఎస్కోట. వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధంగా వస్తారు. ఫస్ట్ ఇక్కడ కొత్తమూరి తల్లిని దర్శనం చేసుకొని మనం బయలుదేరదాం. ఎందుకంటే ఖచ్చితంగా ఘాట్ రోడ్ వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని మనం బయలుదేరితే మంచి జరుగుతుంది అనుకుంటారు. మీకు ఒక ఫ్రెండ్ చూపిస్తాను చూడండి మిత్రమా. చూసారా, కనిపిస్తుందా మీకు? అక్కడ చాలా కోతులు ఉంటాయండి, డేంజర్, చూసుకోండి. ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా. ఇక్కడే మనం రైట్ తిరగాలన్నమాట. తిరిగితే కాశీపట్నం ఓల్డ్ శివాలయంకి వెళ్తాం. కొండ పడితే అది గంటేడు మండలకు చెంది వస్తుంది ఆ ఊరు. అది చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా చూడకపోతే నా ఛానల్లో ఉంది, చూడండి. వైకుంఠగిరి టెంపుల్ చాలా బాగుంటుంది అన్నమాట. వ్యూస్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. మీకు ముందు టోల్ గేట్ తగులుతుంది. కార్కి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బైక్ ఏమి ఉండదు. ఈ జర్నీ బాగుంటుంది మిత్రమా. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాగే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను. మంచి అద్భుతమైన వండర్ఫుల్ ప్లేస్లు మీకు చూపిస్తాను మిత్రమా. చూసే ట్రాఫిక్ జాము, ఎంత ట్రాఫిక్ జామ్ అంటే మేము సాటర్డే వెళ్ళామన్నమాట. అసలు వీకెండ్స్లో ఎవరు ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే చాలా దూరం వచ్చిన వాళ్ళందరూ సండే సాటర్డే ప్లాన్ చేసుకుంటారు. ఫ్రైడే సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటారు కదా, రిటర్న్ అయ్యడానికి సండే రిటర్న్ అయిపోతారు. చూసారా ఎంతమంది పైకి కొండ మీదకి వెళ్తున్నారు. ఎందుకంటే మంచి ఇవి టూరిస్ట్ ప్లేస్ కదండి అరకు అంది. అరకు, అక్కడి నుంచి పాడేరు, లంబసింగు ఇవన్నీ చూడడానికి ఒకసారి ప్లాన్ చేసుకుంటారు అన్నమాట. మీకు ఇవన్నీ వీడియోస్ అన్ని కవర్ చేశాను, నా ఛానల్లో ప్లేలిస్ట్లో క్రియేట్ చేశాను, మై బెస్ట్ ట్రావెల్ వీడియోస్ అని. చూడకపోతే చూడండి. మనం అనంతగిరికి చేరుకున్నాము. ఇదిగోండి, ఇక్కడ మనం లెఫ్ట్ తిరగాలి. ఇక్కడ నుంచి మనకి ఎంత ఉంటుందంటే దగ్గర 2.5 km ఉంటుంది, ఆల్మోస్ట్ నియర్లీ ఎగ్జాక్ట్గా. రూటు ఇంకా లోపల రూట్ అంతా వేస్తున్నారు. ఇంతకుముందు అంత లేదు, ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు, కొత్త రూట్ వేస్తున్నారు మిత్రమా. కానీ వాటర్ ఫాల్ చూసిన తర్వాత మీరు చాలామంది చూసింటారు, చూడడానికి తెలియజేస్తున్నాను ఈ వీడియోలో. చాలా బాగుంటుంది, చూడండి. ఇప్పుడు మనం దగ్గరికి చేరుకున్నామండి. ఇక్కడ మనకి బైక్కి 10 రూపీస్ తీసుకుంటారు, కార్కి అయితే మనకి ఇక్కడ 10 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట, ఎంట్రన్స్ ఫీజు బైక్ పార్కింగ్కి. అలా కార్ కూడా నాకు తెలీదు మరి ఎంత తీసుకున్నారో. ఈ బైక్ లోపలికి వెళ్ళిపోవచ్చు, కార్ ఏదైతే వెళ్ళాలి, ఇంకొన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూద్దాం, చాలా బాగుంటుంది. మీకు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అది మీకు చూపిస్తాను నేను, మీరు ఆశ్చర్యపోతారు. ఒక చిన్న చూపిస్తాను, ఇంతకుముందు చెప్పడం మీకు ఇళ్ళ దారిలో చూపిస్తాను. ఫస్ట్ మనం వ్యూ పాయింట్కి వెళ్దాం. వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఆ ప్లేస్ చూపిస్తాను మీకు. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి పొలాలు, వరి పొలాలు వేసుకున్నారు, గట్టుల్లో చేసుకొని. ఇది ఎక్కడ హైలైట్, కొండ మీద చాలా బాగుంటుంది. కనిపిస్తుంది చూసారా వాటర్ ఫాల్స్ మీకు ఎంత ఎత్తు నుంచి పడుతుందో. ఇది కిందన మాత్రం చాలా సేఫ్ అండి. ఇక్కడున్న అరకుల్లో అన్ని వాటర్ ఫాల్స్లో ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. అంటే బాగుండవంటే ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కిందన చక్కగా మనం అక్కడ స్నానం చేసుకోవడానికి, ఆడుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తాను, చూడడానికి వెళ్దాం. అది ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తాను మీకు. ఒక నది చిన్న పాయలాగా ఏర్పడి ఒక కాలంలో డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ అయిన నీరుని మనం వాటర్ ఫాల్స్ కింద ఏర్పడింది. అది మీకు చూపిస్తాను, నది వెళ్తున్నాను మీకు చూపించడానికే. ఆ ముందుకి చూడండి, ఇక్కడికి వెళ్ళకూడదు, చాలా డేంజర్ అని చెప్పారు. కానీ మీకు చూపించడం కోసం పైనుంచి మీకు వ్యూస్ చూపిస్తున్నాను. చూడండి కిందన ఏ విధంగా రిలాక్స్ అవుతున్నారు చూసారా. ఆ వాటర్ చూడండి ఎంత వైట్ కలర్లో, ప్యూర్ అండి. వర్షాకాలంలో వస్తే ఈ విధంగా ఉండదు, వింటర్లో వస్తేనే బాగుంటుంది. చక్కగా సమ్మర్లో ఎంత వాటర్ ఉంటుంది, మళ్ళీ మనకి వింటర్లోనే బాగుంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి చాలా బాగుంటుంది సీజన్. ఇగోండి ఎక్కడి నుంచి వస్తుంది చూస్తున్నారు, కనిపిస్తుందా మీకు? ఇగోండి చిన్న పాయిలాగా మాట. మనకి వాళ్ళు పొలానికి కోసం డైవర్ట్ చేసుకున్న నీరుని చూడండి, నదిని అటుపక్క ఉంది కనిపిస్తుంది చివరిని, అక్కడి నుంచి మనకి డైవర్ట్ చేశారు. ఇగోండి చిన్న పాయి చూడండి, కనిపిస్తుందా మిత్రమా మీకు? ఈ వాటర్ అనేది ఆ విధంగా వాటర్ ఫాల్స్ కింద ఏర్పడింది. ఎందుకంటే కొండ మీద నుంచి పడుతుంది కదా పైనుంచి, ఆ ఫోర్స్కి మనకి వాటర్ ఫాల్స్ కింద ఏర్పడింది.
ఇది ఒక టూరిజం కింద డెవలప్ అయింది అన్నమాట. చూసారండి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా ఏర్పడింది వాటర్ ఫాల్స్ కింద. ఈ ప్లేస్ ఏ విధంగా టూరిజం డెవలప్ అయింది, దీనివల్ల చాలామంది బతుకుతున్నారు కూడా. మనలాంటి వాళ్ళు వచ్చి విజిట్ చేయడం వల్ల ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేద్దాం. ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారో చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది అన్నమాట, చాలా రిస్క్ ఉండదు. చక్కగా వాటర్ పారుతుంది కదా, ఆ కింద నుండి చక్కగా అలా కొండ కింద కూర్చోవచ్చు అన్నమాట. వాటర్ అలా మన నెత్తి మీద పడుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్స్ ఇంచుమించు నేను ఒక 20 సార్లు వచ్చింటాను గత 10 సంవత్సరాల్లోని. నాకు చాలా ఇష్టం కూడా, మాకు దగ్గర ఇది. చూసారా మీకు కనిపిస్తుంది వెనకాల వాటర్ ఫాల్స్. ఇంకెవరైనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్, మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందిస్తూ ఉంటాను. అలాగే మంచి కుకింగ్ వీడియోస్ కూడా చేస్తుంటాను. నేను ఆ ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. బెస్ట్ ట్రావెల్ వ్లాగ్స్ ఒకటి, బెస్ట్ కుకింగ్ వీడియోస్ ఒకటి. కనిపిస్తున్నారా వెనకాల మీకు వాటర్ ఫాల్స్. ఇంకా వర్షాకాలంలో వస్తే ఫుల్ వాటర్ పడుతుందండి మిత్రమా. ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. గన్ షూటు, తర్వాత మనకి యారో అటుపక్క వెళ్ళి చూపిస్తాను మీకు. దగ్గరికి వెళ్ళి ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను వాటర్ ఫాల్స్ మీకు. ఇంకా ముందుకు వెళ్ళొచ్చండి. ఈ వాటర్ అనేది అటు ముందుకు ఎలా వెళ్తుందో కొద్ది రిస్క్ కానీ అడ్వెంచర్ చేయొచ్చు. కానీ బెస్ట్ టైం మాత్రం మనకి వింటర్ సీజనే ఇటు పక్క రావడానికి. సమ్మర్లో అయితే చక్కగా బాగుంటుంది, అది కూడా బాగుంటుంది సమ్మర్లో, కానీ ఎంత వాటర్ ఫ్లో ఉండదు. చూడండి మిత్రమా, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. వెనకాల చూసారా వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. అనంతగిరి వాటర్ ఫాల్స్ ఇంకెవరైనా విజిట్ చేయకపోతే కొత్త వాళ్ళు వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరికి వచ్చిన వాళ్ళు. ఈ వాటర్ అనేది అలా నది ఆ కిందకి పారుతుంది అన్నమాట. ఎవరు దయచేసి ఆ కిందకి వెళ్ళొద్దు, ఎందుకంటే రిస్క్. మనం ఎంజాయ్ చేయడానికి రిలాక్స్ అవ్వడానికి వచ్చాం, కానీ రిస్క్ తీసుకోవద్దు. ఇది కూడా ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మనం దాటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ముందుకెళ్తే ఆ వాటర్లు కిందకి చాలా కొండ కిందకి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. మనం గల్లంతా ఏమంటే ఇంకెవరికి కనిపించాం, అందుకే ఆ లైన్ దాటొద్దు. మనం ఎంతవరకు ఇక్కడ వరకే ఉండండి. ఎవరు వచ్చినా చాలా చక్కగా ఎంజాయ్ చేసుకుని పైకి వెళ్ళొచ్చు. ఇంకా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. నా ఛానల్లో మీరు చూడకపోతే అరకు లోకల్ ట్రిప్స్ అన్ని కవర్ చేశాను. ఇలా కటిక వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్, ట్రైన్ జర్నీ, తర్వాత మార్గడి వ్యూ పాయింట్, అవి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మార్గడి వ్యూ పాయింట్, అలాగే మీకు పాడేరు నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్, నెక్స్ట్ ఇంకా ప్లాన్ చేస్తున్న వనజంగి, ఇవన్నీ చూపిస్తాను మీకు. ఇంకెవరైనా చూడకపోతే లైక్ చేయండి. ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన అవుతారు. ఇంకా 2 కంప్లీట్ అయిపోయింది, పైకి వచ్చాం. ఇంకా ఫుడ్ ఏమైనా తీసుకుందామని స్వీట్ కార్న్, వేడి స్వీట్ కార్న్. ఒక స్వీట్ కార్న్ మీకు 30 రూపీస్ ఛార్జ్ చేశారు, 2కి 60 రూపీస్. ఇంకా కంప్లీట్ అయిపోయింది ట్రిప్. మిత్రం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన అవుతారు. మేము వెళ్ళే దారిలో తేనె కనిపించింది, బాగుంటుంది ఇక్కడ కొండ తేనె, చాలా బాగుంటుంది. తేనె తీసుకున్నాం మేము. చూడండి ప్యూర్, కానీ ప్యూర్ అంటారు కానీ మరి ఎంతవరకు నిజమో మనకు తెలీదు. నేనైతే 1 లీటర్ తీసుకున్నాను, బాగుంది. 450 రూపీస్ అన్నారు, 400కి ఫైనల్ చేసుకున్నాం. 1 లీటర్ తేనె తీసుకున్నాను, చాలా మంచిది కూడా హెల్త్కి. మిత్రం ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకి మంచి ప్లేస్ ముందుకు తీసుకొస్తాను, విజువల్లో చూపిస్తాను మీకు. ఆ ప్లేస్ గురించి కూడా చెప్తాను మీకు. నా ఛానల్ ప్లేలిస్ట్ మొత్తం క్రియేట్ చేశాను, చూడండి. నన్ను సపోర్ట్ చేసిన అవుతారు.